TFC స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. మిథున రాశి. ఈ మిథున రాశి వారు స్టిల్ బటర్ఫ్లై లాగే ఉన్నారు. ఏ విధమైనటువంటి మార్పు లేదు గత వారం కంటే కూడా. మరి ఈ వారం అంతా కూడా పుట్టేళ్లలో గడుపుతారు. మీరు పుట్టేళ్లలో చక్కగా అనుకున్నటువంటి పనులన్నీ కూడా మీరు పూర్తి చేసుకుని వచ్చుకుంటూ ఉంటారు. బంధుమిత్రులు విందు వినోద కార్యక్రమాలతో బిజీగా ఉండడం అనేటటువంటిది మీకు జరుగుతుంది. ఇక టీవీ లైన్లో మరి ఈ యొక్క వీటిల్లో సినిమాల్లో ఉన్నటువంటి కళాకారులు కానీ, మరి టెక్నికల్ స్టాఫ్ కానీ, వీళ్ళంతా కూడా ప్రొడక్షన్ వింగ్ కానీ, వీళ్ళందరూ కూడా చాలా కష్టపడి సమష్టిగా పనిచేస్తారు. వీళ్ళందరికీ కూడా చక్కటిగా జతబత్యాలు రావడము, మంచిగా ఈ యొక్క ఇన్సెంటివ్స్ రావడం అనేటటువంటిది చక్కగా మీకు కలుగుతుంటుంది. ఈ మిథున రాశి వారికి మీరు ఎంత చేసినప్పటికీ కూడా గురుబలం రావడం లేదు. కాబట్టి గురుబలం రానటువంటి మీరు ఏం చేస్తారంటే, మంచి చెప్పేటటువంటి వాళ్ళ మాటలు మీరు వినరు. అలాగే చెడు చెప్తే వినేటటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళు మన గురుడి యొక్క డిపార్ట్మెంట్కి వ్యతిరేకం అన్నమాట. కాబట్టి ఈ మిథున రాశి వాళ్ళంతా కూడా మీ అన్నదమ్ములతో మీరు కార్యక్రమాల్లో ఫోన్లలో మాట్లాడుకుంటూ ఉంటారు, ఎక్కడో విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళతో. మీ మీద వాళ్ళు అడుగుతారు, మరి మీరు వాళ్ళ ఆస్తులకు వాటాకు వస్తారని. మీ పిల్లలు కూడా మీ మాటలు వినకుండా యథా రాజా తథా ప్రజలాగా మిమ్మల్ని మీలాగే వాళ్ళు కూడా ప్రవర్తించడం అనేటటువంటిది చేస్తారు. మంచి చెప్పేటటువంటి వాళ్ళకు దూరంగా వెళ్ళడము, చెడు చెప్పేటటువంటి వాళ్ళకి దగ్గరగా వెళ్ళడము అనేటటువంటిది దీన్ని ఈ వారం మీకు ఈ యొక్క రాహుగ్రహం మీకు కల్పిస్తుంది. కాబట్టి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మిథున రాశికి గురు జపం చేసుకోండి, గురు స్తోత్రాలు చదువుకోండి. గురువుకి కిలోంపావు శనగల్ని ఈ యొక్క మనకి పసుపు రంగు వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి చక్కగా గురువారం నాడు ఉదయం 6 గంటలకి దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు మీ ఇళ్లలో చేసుకోవడం ద్వారా బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు మీకు దొరుకుతాయి. శుభమస్తు.